ఆయనకి అతుక్కుపోతావు, ఆయనలో కలిసిపోతావు, నీ చుట్టూరు అగ్ని కంచి ఉంటుంది. చెప్పబడతాం గట్టిగా, నీ చుట్టూరు ఏముంటది? అగ్ని కంచి. ఆ కంచి తీయాలంటే హల్లెలూయా దేవుడు పర్మిషన్ తీసుకుని రావాలి సాతాను గాడు. మీరు స్తుతిస్తున్నప్పుడు కంచి వేయబడుతుంది. ఆ కంచి ఎవడ తీయలేడు. ఒకవేళ తీసాడంటే దేవుడే తీయాలి తప్ప సాతానికి రైట్స్ లేడు. ఒకవేళ దేవుడే తీసాడనుకో శోధించడు, పరీక్ష. చెప్పకూడదు గట్టిగా. అంటే నీ భక్తి ఇంకా ఎంతవరకు కూడా చూడాలి కదా. మరి పేదల మీద ఆరాధిస్తున్నావో లేకపోతే ఎలాగాలో తెలుసుకోవాలి కదా. కొంతమంది ఇక్కడ బాగానే ఆరాధిస్తూ ఉంటారు, ఏం లేచి కేకలేసి. ఇంటికి వెళ్ళాక బ్యాంక్ లో డబ్బులు ఎవరికో ట్రాన్స్ఫర్ అయిపోయినాను కానీ బ్యాంక్ లో డబ్బులు ఇంకోరికి వెళ్ళిపోయాడు బాబోయ్ ఉంటారు. అలాంటి వాళ్ళు దేవుడు శోధించలేడు. యెహోవా ఇచ్చినో తీసుకుంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఉంటాడు గ్యాస్ సిలిండర్కి వెళ్ళిపోయిందని వార్త వచ్చింది, వెళ్ళిపోకు. అది జరిగిపోతాను, వదిలే. నువ్వు దేవుడు స్తుతించు. చెప్పకూడదు కదా, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు చాలా మంచివాడండి. చెప్పకూడదు సంగతి. దేవుని ప్రేమించే వారిని విడిచిపెట్టదు. మహోన్నతుని చాటున నివసించేవాడు. ఒకసారి చెప్పాను మీకు, ఈ సబ్జెక్ట్ మీతో మాట్లాడు. మహోన్నతుని చాటు ఏంటంటే అలా దేవునితో సహవాసం. చెప్పకూడదు కదా, దేవుని ఆరాధించు. మహోన్నతుని చాటు అంటే అదే. హల్లెలూయా. మహోన్నతుని చాటును నివసించాలి అంటే, చాటు అంటే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు కింద రాయబడి ఉంది, హల్లెలూయా దేవునికి స్తోత్రం, ఏ తెగుల్ని గుడారము సమీపించదు. హల్లెలూయా హల్లెలూయా. నీ పక్కని 1000 మంది కూడినా, నీ 10,000 మంది రేపు కరోనా వస్తే అలాగే కూలిపోతా, నీ పక్కనే పడిపోతా. నువ్వు టెన్షన్ పడిపోకు. నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు పడిపోవు. చెప్పకూడదు కానీ నువ్వు నిలబడతావు. హల్లెలూయా. 10,000 మంది కూలుతారు, అది ఇదంటే ఇటువంటి రోగాలకే కూలిపోతుంటారు. కానీ నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఉన్నావు అనుకో, ఏ తెగుల్ని కూడా సమీపించదు. 2023లో మీరు ఇప్పుడు బయట చెప్తున్నారు కరోనా జాగ్రత్త అని. ఇప్పుడు మీరు బెదిరిపోకండి. మీరు దాన్ని ఎదరగొట్టాలి కూడా. మీరు ఎగరగొట్టాలి ఇప్పుడు దాన్ని. అది మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు నువ్వు మహోన్నతుని చాటు నుండి అప్పుడు ఎలాగొట్టు. నువ్వు మహోన్నతుని చాటు లేకుండా, దేవుడితో సహవాసం లేకుండా ఏ కరోనాని బంధించడం కుదరదు. హల్లెలూయా. దాని చాటు ఉంటే అది చూసి మారిపోతుంది. చెప్పకూడదు గట్టిగా. 2023 నువ్వు భయపడద్దు. మనం దేవుడి పెట్టినామండి, భయపడకూడదు. చెప్పకూడదు సార్ గట్టిగా. భయపడేది సాతాను. పిరికివారు భయపడతారు. మనకి దేవుడు పిరికితనగా ఆత్మను లేదు, ధైర్యంతో కూడా ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. తెగులు నిన్ను చూసి పారిపోవాలా, రోగం నిన్ను చూసి పారిపోవాలా. హల్లెలూయా. ప్రతి సమస్య నిన్ను చూసి పారిపోవాలా. ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా. నువ్వు మహోన్నతుని చాటు నివసించు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు మహోన్నతుని చాటు నివసించడం అనగా నువ్వు దేవుణ్ణి స్తుతించి ఆరాధించటమే. తండ్రితో సహవాసం. హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. తప్పిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు తప్పిస్తాడు? 5 మ్యాటర్స్ మర్చిపోకూడదు. మహోన్నతుని చాటుని ఎవరైతే నివసిస్తారో, హల్లెలూయా, వేటగాడంటే సాతాను గాడు. వాడు వేసిన ఊర్ల నుండి అదొన్న దేవుడు తప్పిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇది తప్పకుండా జరుగుతుంది ఈ కాలం. అలాగే ఒక రోజు అయితే నేను బాగా ఆలకించాను. బండి మీద ఎక్కించి తీసుకెళ్తున్నాను నన్ను. ఆ బండి ఎలాగుందంటే ఇలాగుంది, ఎద్దులాగా ఉంది ఆ బండి. ఇప్పుడంటే మోడల్ కదా, నాకు ఆ మోడల్ అంటే చెట్ట జరగాయి. ఆడేమో కింద కూకుంటాడు, వెనకాల ఎత్తులో కూర్చోన్నమాట. అది అమ్మాయిలు అయితే వేసి వెనకాల కూర్చోబెట్టి తీసుకెళ్తుండే స్టూడెంట్లు. ఆ బ్రేక్ కొడితే వెళ్ళి పడిపోతుంది, ఇంకా ఏముంటుంది ఇంకా. అలాంటి బండి ఇచ్చి పంపించారు నన్ను తీసుకురా మీటింగ్ ప్లేస్ తీసుకెళ్తాను. ఆ జుట్టు ఏమో సంపంతా మూసేసింది, స్టైల్ ఆ జుట్టు. ఒరే నిన్నెవడు పంపించాడు అంటే పాట్రం గారు అన్నమన్నారు, మిమ్మల్ని తీసుకొచ్చేమన్నారు. అది తడే నాతో మాట్లాడతాను. సరే ఆ జుట్టు సరే మరి కనపడుతుంది నీకు ఎదరాలంటే, కనపడకపోతే నీకు ఎదుకన్నాడు. దేవుని స్తోత్రం. లోపల రింగ్ తీసేయడమ్మా, ఇలా పెట్టేసాడు వెనక్కి. అదొక మోడల్. దేవుని స్తోత్రం. పెట్టేసి కూర్చున్నాడు, రోమ్ 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 అంటున్నాడు. వర్షం వచ్చేస్తుందో పక్కనే, సినిమా పడుతున్నాయండి కిందంతా బురద, బయట పట్టలండి. దేవుని స్తోత్రం. వాడు కొట్టాడండి బ్రేకు. ఆడు కొడితే 3 మొగ్గలు వేసింది. నేను కనపడలేదు ఆడికి. నేను ఎక్కడో పడిపోయాను బైబిల్ తోటి. మీకు ఒక విషయం చెప్పనా, ఎంత దెబ్బ నాకు తగలేదు. బట్టలకి మురికంటుకోని. అలాగే ఆడు వేసిన మురిని తప్పించబడతాం ఎప్పుడంటే మనం దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు. చెప్పబడతాం కదా.
నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటే హల్లెలూయా సడన్ గా జరిగే ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు. చెప్పకూడదు. నమ్మిన వారు అసలు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా అలాగే తప్పించాడు. చెప్పకూడదు అసలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలండి. అందుకని దేవుడితో సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఆమె ఎక్కడ ఉండాలి? ఈ 12 గంటల ఆరా దేవుడితో సహవాసం. దేవుని ఎంత ఎంజాయ్, ఎంత సంతోషమే. ఆమె స్తోత్రం చెప్పట్లేదు. ఆ తర్వాత ఇంకేం రాయబడి ఉంది? కొన్ని మాటలు ఉన్నాయి ఇందులో. చాలా నాశనకరమైన తెగులు రాకుండగా. నేను నాశనకరమైన తెగులు అంటే ఏంటి? బాగా చెప్పావు బాబు. వచ్చిందా ఒకసారి? సెకండ్ వేవ్ ఫస్ట్ రాలేదా? స్తోత్రం. మీకు విషయం చెప్పండి, ఇస్రాయల్ దేశంలో ఒక్క రోగం లేదు. దానికి కరోనా ఒక్క వైరస్ మనకి వెళ్ళలేదు. చెప్పకూడదు. అందరూ క్షేమంగా ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు. నేను ఆశ్చర్యపోయి నిజంగా దేవుడి ప్రజలు అంటాను. చెప్పకూడదు గట్టిగా. ఒక్క తెగులు ఇస్రాయల్ దేశంలోకి వెళ్ళాల. చెప్పకూడదు గట్టిగా. ఐగుప్తులో కథలు చేసిన ఏ తెగులు మీకు రానున్నాను. చెప్పకూడదు గట్టి. మీకు రానివ్వను, మీకు తోడున్నాను అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నిజంగా ఇస్రాయల్ దేవుడితో సహవాసం చేసే వ్యక్తులు, దేవుడి ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తులు అంటే వాడు. చెప్పకూడదు గట్టిగా. అందుకే నిజంగా కరోనా వెళ్ళలేదు. అన్ని దేశాలకు కరోనా వచ్చింది కానీ ఇస్రాయల్ దేశంలో రాలేదు. ఇస్రాయల్ దేశం చూసి కరోనా పారిపోయింది. రేపు భారతదేశంలో అది పారిపోవాలంటే నువ్వు ఎక్కడున్నారు? అదే 12 గంటల ఆరాధన. హల్లెలూయా. మళ్ళీ 31st నైట్ కూడా వేగ వచ్చి దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? బా సూపర్ అండి బాబు. మీ చర్చిలో వాళ్ళు ఎవరో చచ్చిపోలేదంట. మీరు బతుకున్న వాళ్ళేనా? చచ్చిన వాళ్ళ? మీరు బతుకుంటే ఏం చేయాలి మరి? కదలాలి కదా. చచ్చినోడు కదులుతాడా? కదలు. మీరు బతుకున్నాడు కానీ కదలాలి, మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? గట్టిగా స్తోత్రం. మహోన్నతుని చాటు నివసించి వాడే విశ్రమించును. మహోన్నతుని చాటు అంటే ఏంటి? దేవునితో సహవాసం కలిగి ఉండుట. హల్లెలూయా. ఇంకా చాలా మంచి వర్డ్స్ అందులో ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా మన సొంతమే. నువ్వు మహోన్నతుని చాటు నివసించకుండా లోకంలో కాసేపు, ఎక్కడో కాసేపు డ్యాన్స్, లోకంలో కాసేపు డ్యాన్స్ చేసామనుకో అర్థమవుతుందా? చాలా ప్రమాదకరం. ఉంటే అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. రెండిట్లో ఏది కావాలో తెలుసుకో. దేవునికి స్తోత్రం. నాకు ఈ రోజు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు మీతో కలిసి స్తుతించడానికి. నేను ఏ పాట వాడినండి? హల్లెలూయా. నాకు అడ్రస్ లేని కుటుంబం నాది. దేవునికి స్తోత్రం. అడ్రస్ లేని కుటుంబానికి అడ్రస్ ఇచ్చాడు నాకు దేవుడు. నా యేసయ్య. హల్లెలూయా. విలువ లేని నాకు విలువనిచ్చాడు మా దేవునికి స్తోత్రం. ఆరిపోయిన నా జీవితాన్ని వెలిగించాడు మా. చెప్పకూడదు అసలు గట్టిగా. ఎంత గొప్ప దేవుడు అన్నా. అలాగే ఆయనకి ఏమి ఇచ్చిన రుణం తెచ్చుకోలేము. అందుకని నేను బ్రతికినంత కాలము హల్లెలూయా నేను ఆయననే స్తుతిస్తాను, ఆయన గురించే పాడతాను. నా గురించి ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, పిలిచిన వాడు ఆయన. చెప్పకూడదు కానీ పని ఇచ్చిన వాడు ఆయన, ఎండగా చెప్పింది ఆయన. హల్లెలూయా. వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను ఇక్కడికి. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. దేవుడి నామానికి యుగయుగములకు మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దామా? ఇంకా గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమని నే పాడనయ్యా, ఏమని వర్ణింతును, ఏమని నే పాడనయ్యా. మహోన్నతుని చాటున నివసించడమే, మహోన్నతుని చాటున నివసించడమే ఆరాధనా. చేసిన కార్యాలకు, నువ్వు చేసిన కార్యాలకు, నువ్వు చేసిన కార్యాలకు, నువ్వు చేసిన
అద్భుతాలను ఆరాధన ఆరాధిస్తావా, నాట్యం చేసి ఆరాధిస్తావా, ఆరాధన ఎవరు కూడా పడతారు వద్దండి. ఆరాధన 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 రెండు చేతులు సందర్భంగా దేవుని నామస్తుతిద్దాం. ఆరాధన 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 ఏమని పాడని ఏమని నువ్వు చేసిన కార్యాలకు నువ్వు చేసిన అద్భుతాలకు ఆరాధన అన్ని వేళలా అన్ని వేళలా దేవుడు నువ్వు ఆయనతో నువ్వు ఏకమైంది, ఆయన ఎందుకు నిలిచి ఉండు, ఆయన నీ ఎందుకు నిలిచి ఉండవద్దు. తీగ ద్రాక్షవలతో కలిసి ఉంటేనే అది ఫలిస్తుంది. వందనాలేసే 12 గంటల ఆరాధన నీకోసం ప్రత్యేకమైన ప్రభు నీ నామ మహిమ కొరకు తెలిసి చేసిన పాపాలు తెలుసు చేసిన పాపాలు ఎవరైనా చేసిన క్షమించండి తండ్రి గారు మీకు వందనాలు. మా బ్రతుకులేంటో నీకు తెలుసు, మా జీవితాలేంటో మేము మనసులో ఏమిటో నువ్వు ఎరిగిన వాడు చూసుకున్నాడు. నీకు మెరుగైంది నీతో ఉండాలనే ఆశ. ఈ లోకము శాశ్వతమైనది కాదు, నీ రాజ్యము శాశ్వతమైనది. ఆ రాజ్యములో మళ్ళీ మమ్మల్ని ఉంచుతాను, నీ దగ్గర కూర్చోబెట్టుకోవడానికి మళ్ళీ రెండవ రాకుండా వస్తున్నాను. అయ్యా ఈ సంఘాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఆరాధన 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 నీకే ఆరాధన. ఇలాగ నేను ఉన్నాను నీ కృపయే కదా, ఇలాగ మేము ఉన్నాము అంటే
యేసయ్యా మీరు మంచివారయ్యా, యేసయ్యా మీరు గొప్పవారయ్యా. ఒకసారి నోరు తెరిచి మాట చెప్తారు, యేసయ్యా మీరు మంచివారయ్యా, యేసయ్యా మీరు గొప్పవారయ్యా. ఇలాగ మేము ఉన్నాము అంటే నీ కృపయే కదా, ఇలాగ మేము ఉన్నాము అంటే నీ దయే కదా. ఏమి ఆనందమో, ఏమి సంతోషమో, ఏమి ఆనందమో, నీతోనే ఈ సహవాసం నాకెంతో ఆనందమో, నీతోనే ఈ సహవాసం నాకెంతో ఆనందమో. ఇలాగే వెళ్ళిపోదామయ్యా మనం, ఇలాగే వెళ్ళిపోదామయ్యా, ఇలాగే వెళ్ళిపోదామయ్యా మనం, ఇలాగే ఉందామయ్యా. ఇలాగా నేనున్నానంటే నీ దయే కదా, ఇలాగా నేనున్నామంటే నీ కృపయే కదా. ఏ తల్లి చూసింది నన్ను నీలాగా, ఏ తండ్రి చూశాడు నీలాగా, ఏ తల్లి చూసింది నన్ను నీలాగా, ఏ తండ్రి చూశాడు నీలాగా. నీ ప్రేమే అద్భుతమయ్యా, ఏమి ఆనందమో, ఏమి సంతోషమో. తెరిచి అభిషేకం నాకు కావాలయా, అభిషేకం కావాలయా, ఆత్మే కావాలయా, నీ ఆత్మ కావాలయా. ఆరాధన ఆరాధన అన్ని వేళలా. ఎవరు పడతారు వద్దండి. ఇలాగా నేనున్నానంటే నీ కృపయే కదా, ఇలాగా మేమున్నామంటే నీ అద్భుత దేవుడవయ్య నీవు, మహోన్నతుడవయ్య నీవు, అద్భుత దేవుడవయ్య నీవు, మహోన్నతుడవయ్య నీవు. ఆరాధన 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 నీవేళలా, ఆరాధన ఆరాధన. పురుషులు తెరవాలి, స్త్రీలు తెరవాలి, మౌనంగా ఉండద్దు. నువ్వు ఎలా స్థుతించాలనుకుంటున్నావు, నువ్వు ఆయన ఎలా పొగడాలనుకుంటున్నావు, నీ వ్యక్తిగతంగా నీ హృదయంలో వచ్చి స్థుతించు, గనపరచు, పాడు, ఆయన మహిమపరచు. ఆరాధన 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 ఆరాధన. ఏమి ఆనందమో, ఏమి అద్భుతమో, ఏమి చీకటి చీకటిలో నేనుండగా వెలుగై వెలుగై నన్ను వెలిగించావే. చీకటి చీకటిలో నేనుండగా వెలుగై వెలుగై నన్ను వెలిగించావే. ఇది ఆగని దీప, ఇది ఆగని వేగ, ఇది ఆగని దీప, ఇది ఆగని వేగం. నీ రక్తమిచ్చి కొన్నావయా, ప్రాణమిచ్చి కొన్నావయా,
ప్రాణమిచ్చి కొన్నావయ్యా, ప్రాణమిచ్చి కొన్నావయ్యా. మహిమ 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 దేవతో మంచిది కాదు. మహిమ 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 హృదయపూర్వక ఆరాధించండి. మహిమ 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 మహిమ. అదే కంటిన్యూ మహిమ 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 మహిమ. అదే కంటిన్యూ మహిమ 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 మహిమ. స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్ర స్తోత్రం స్తోత్రాలే ఆయన సంగతి అనుభవించండి. మహిమ 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 ఆరాధన నేను మీతోనే గడిపేస్తా. ఆరాధన మీరు మంచి వారయా. చాలా మంచిగా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీ మొక్కలు చూస్తే చాలయ్యా, నీ కళ్ళు చూస్తే చాలయ్యా. ఒక్కసారి మమ్మల్ని తాకు. ఆరాధన నీ పెదవులు కళ్ళ
నీతోనే గడిపేస్తా ఇలాగే నీతో కలిసి నడుస్తానయ్యా మీరు మాతో మాట్లాడుతున్నారు.